సీనియర్ శాంతి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు చూస్తున్న నమస్కారం. అందరికీ కూడాను సంక్రాంతి అడ్వాన్స్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్ సార్. జంపింగ్ జపాంగులు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీ. సో ఇప్పుడు 10% చూసి ఉంటాం. ఇక ఎన్నికలు అయిపోయేంత వరకు మేలో బహుశా ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ఈ 2-3 నెలల్లో ఇక ఎంతమంది పార్టీలు మారేటువంటి పరిస్థితి ఉంటుందో. ఇప్పుడు అంబటరాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు చాలామంది విమర్శించారు జనసేనకు సంబంధించిన. ఇప్పుడు అదే అంబటరాయుడు నిన్న జనసేన అధినేతను కలిసిన తర్వాత ఆయన పొగడ్తలతో ముంచెత్తుతున్న పరిస్థితి ఉంది. ఇటు కేసీఆర్ నానిగారి పార్టీ మారిపోయిన పరిస్థితి ఉంది. అటు కర్నూలు ఎంపీ రాజీనామా. అంటే రోజుకు 2-3 కీలక నేతలు అంటే ప్రజలకి ఫేస్ వాల్యూ ఉన్నటువంటి పర్సన్స్ ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి. సో ఎందుకు ఇట్లాంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి? ప్రజలు ఎందుకు విశ్వసించాలి ఈ నాయకుల్ని? మీరు ఈరోజు జంపింగ్ జపాన్ అంటారు, కానీ వీళ్ళకి గతంలో ఉన్న పేరు, మా చిన్నప్పుడు ఉన్న పేరు ఆయారాం గయారాం. ఇవి ఉత్తరాంధ్రలో చాలా విస్తృతంగా ఉండేవి. పొద్దుపూట ఒక పార్టీలో ఉండేవాడు, రాత్రి ఇంకో పార్టీలో ఉండేవాడు, మళ్ళీ తెల్లారేపటికి ఇంకో పార్టీకి వెళ్ళిపోయాడు. అప్పుడు యాంటీ డిఫెక్షన్ లా అనేది లేదు. అందుకని అప్పుడులో పెట్టిన పేరు ఆయారాం గయారాం, అంటే వచ్చాడు రాము పోయాడు రామ్ అని. సరే, ఈ రోజు కొద్దిగా టెక్నాలజీ మారింది, టెర్మినాలజీ మారింది కాబట్టి జంపింగ్ జపాన్లో ఎట్లా కొత్త కొత్త పేర్లు పెడతారు. కానీ విషయం అయితే ఎక్కడ చెరువు ఉంటే అక్కడికి చేరతాయి కప్పలు, ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ చేరతాయి చీమలు, ఈగలు మోరతాయి. పొద్దు తిరుగుడు పువ్వు, ఇటువైపు వెలుగుంటే అటువైపు తిరుగుతుంది పొద్దు తిరుగుడు. ఈ నాయకులందరూ కూడా అటువంటి వాటే. కాబట్టి ఇవి ఆయా పార్టీలు చేర్చుకుంటున్నాయి. అంటే ఆయా పార్టీలు కూడాను ఒకసారి వీళ్ళ పట్ల గమనించాలి. ఎందుకు చివరి నిమిషంలో వస్తున్నారు అనేది కూడాను, లేదా చివరి నిమిషంలో వెళ్ళిపోతున్నారు. ఒకటైతే స్పష్టంగా చెప్పగలము, ఇవి ఆయా రాజకీయ పార్టీల వ్యక్తిగత విషయాలు. అవును, నచ్చి కొంతమంది వస్తారు, నచ్చని కొంతమంది పోతారు. ఎందుకు నచ్చి వచ్చాడో, ఎందుకు నచ్చకపోయాడో వాళ్ళు చెప్పుకుంటారు వ్యక్తిగత కారణాలుగా. అవేవి కావని మా అందరికీ తెలుసు. గొంగట్లో తింటూ వెంట్రుకలు వస్తుంది అనుకుంటే ఇక మంద తప్పు కానీ వాళ్ళ తప్పు కాదు. ఎక్కడికి వెళ్తే తమకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, ఎక్కడికి వెళ్తే తమకు ఎంపీ టికెట్ వస్తుంది, ఈ ఎక్కడుంటే మనం అభివృద్ధి చెందమని తెలుసు కాబట్టి వాళ్ళు అలా వెళ్తుంటారు. సో కేసీఆర్ నాని గారికి ఈ తెలుగుదేశంలో టికెట్ ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఆయనకి వైఎస్ఆర్సీపీ అయితే గతంలో మనం ఓడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు బలమైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారు కాబట్టి అందులో అవకాశం ఉంటుందని అటు వెళ్ళారు అనుకోవచ్చు. కేసీఆర్ నానిని మేము అసలు ఎటువంటి పరిస్థితిలో కూడా అతని గురించి మాట్లాడు. ఎందుకంటే అతని యొక్క విషమ సంస్కృతి ఎట్లా ఉంటుందంటే, మా ప్రజారాజ్యం పార్టీ మీద మొట్టమొదటి దెబ్బేసిన వ్యక్తి అతను. అనవసరంగా అకారణంగా ఒక కుల రాజకీయాన్ని కూడా రెచ్చగొట్టినప్పుడు విజయవాడలో. కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇక అనవసరం. ఏదైనా హుందాగా ఏదైనా సమస్య మీద కానీ, గంభీరంగా ఏదైనా ప్రభుత్వం చేస్తున్న చర్యలు లేకపోతే చేయలేని చర్యల మీద మాట్లాడదాం. కానీ ఇటువంటి వ్యక్తుల గురించి పొద్దున్నే మన నోరు, అందులో పండగ ముందు మనకు నోరు కలుషితం చేసుకోవడం కూడా అనవసరం అనిపిస్తుంది. ఓకే. సో అంబటరాయుడు వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన అధినేతను కలిశారు ఆ పార్టీ రాజీనామా చేసిన తర్వాత. అంబటరాయుడు గారు సాధారణంగా వచ్చారు, అది మా అధినేత కలిశాడు, కానీ సీట్లు ఇస్తామనేది గ్యారంటీ ఎక్కడ లేదు. ఓకే. ఇంకొక విషయం కూడా, ఇంకొక చర్చ కూడా నడుస్తూ ఉంది. శాంతిప్రసాద్ గారు, బహుశా మీకు అవగాహన ఉండే ఉంటుంది. ముద్రగడ పద్మనాభం గారిని జనసేన పార్టీలో కీలక నేతలుగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు, నాగబాబు గారు కలవటానికి సిద్ధమయ్యారు అని చెప్పేసి. మాకైతే అటువంటి వార్త లేదండి, మాకు అధికారికంగా అటువంటి వార్త లేదు. స్వాగతిస్తారా ముద్రగడ పద్మనాభం గారు పార్టీలోకి జాయిన్ అయితే జనసేనలోకి? మేము స్వాతంత్రం కాదు, జన సైనికులు అందరూ స్వాగతిస్తారా లేదా, జనసేన స్వాగతిస్తారా చూస్తాం. మీ అభిప్రాయం? ఇక్కడ నా వ్యక్తిగత అభిప్రాయానికి సంబంధం తావులేదు. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి చాలా విషయాల్లో మాకు రిజర్వేషన్స్ ఉన్నాయి. అతను ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడనే దానికి అతనికే సోయలేదు. అతను మరి ఏం చేస్తాడు రేపు భవిష్యత్తులో, తన మీద వచ్చిన ఆ చెడ్డ పేరు తురిపేసుకుంటాడా, సమాజంలో కలుస్తాడా? ఇప్పుడు మనకు పాత రోజుల్లో ఒక మాట ఉంటుంది, జనజీవన స్రవంతిలో కలవటం అని. నక్సలైట్ల గురించి, ఇతరుల గురించి చెప్పేవాడు. మరి ఇప్పుడు కాపు జాతి అనే జనజీవన స్రవంతిలో మళ్ళీ కలుస్తాడా, లేకపోతే ఒంటరిగా మిగులుతాడా, అది అతని ఇష్టం. రైట్. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ ప్రైమ్ 9 ప్రేక్షకులందరూ నమస్కారాలు. గుడ్ మార్నింగ్. వైసీపీ నుంచి 2-3 బయటికి వెళ్తే టీడీపీ నుంచి ఒకరు వెళ్తా ఉన్నారు ప్రస్తుతానికి.
అంటే మరి ఈ సంఖ్య టీడీపీలో పెరిగిద్దా, వైసీపీలో పెరిగిద్దా బయటికి వెళ్ళేవారు సంఖ్య? మేము అసలు వాటి గురించి డిస్కస్ చేయట్లేదు. వాళ్ళే వస్తారా, ఎవరన్నా పోతారా, వాటి గురించి అసలు మాకు ఆలోచనే లేదు. మీరేమో అంటే మీరు లేదంటే పక్క పార్టీ వాళ్ళ ఆలోచన ఉన్న దాని మీద డిస్కషన్ చేస్తున్నారేమో కానీ సహజంగా రాజకీయ పార్టీల్లో సీట్లు రానప్పుడు అటు ఇటు మారుతారు, ఈ సహజం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము కోటమిరెడ్డికి సీట్ లేదని చెప్పాం.